గతంలో అనేక సందర్భాల్లో కవితని విచారణ కూడా పిలిచారు. కానీ విచారణకి హాజరు కానిటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇటు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో ఇరు వర్గాలు అంటే రెండు తరపునటువంటి న్యాయవాదులు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకు ఈడీ అధికారులు కవితను పిలుస్తున్నారు, ఏ విధంగా దీన్ని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమాచారం సేకరించేందుకే మేము పిలుస్తున్నామని చెప్పేసి ఒకవైపు ఈడీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి వారి తరపునటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ అంశాలపై వారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళగా ట్రీట్ చేయట్లేదు, కావాలని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా ఈడీ అధికారులు చేస్తున్నారనేది కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో కూడా వాదించడం జరిగింది. కానీ అది పోస్ట్పోన్ అయ్యకుండా వస్తుంది. అంటే ఈయాటి వరకు రిలాక్సేషన్ ఉండే మళ్ళీ 19వ తారీఖున ఇది పోస్ట్పోన్ కావడంతో చాలా కీలకమైనటువంటి పరిణామాలు అనేది మాత్రం చెప్పుకోవచ్చు. నవీన్, అయితే కవిత అరెస్ట్ కనుక జరిగితే ఆ తర్వాత ముఖ్యంగా తెలంగాణలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి సమయంలో మనం చాలా సందర్భాల్లో చూసాము. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు కవిత హాజరవుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు మంత్రులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీరందరూ ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఆ సమయంలోనే అరెస్ట్ జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ సమయంలో. కానీ ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయని చెప్పేసి మళ్ళీ ప్రచారాలు రావడము, దాని తర్వాత ఎన్నికలు రావడము, మళ్ళీ ఇప్పుడు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కవితని అరెస్ట్ చేయడం అనేది ఇది రాజకీయంగా కొంత చర్చనీయాంశంగానే మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ప్రధాని మోడీ హైదరాబాద్లో ఆల్రెడీ రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈడీ అధికారులు ఒకసారిగా కవితని అరెస్ట్ చేయడము, మళ్ళీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టడం, దాంతోపాటు తెలంగాణలో ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలపై తమ అంటే వారు కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కావాలని చెప్పి ఈ విధంగా కక్షపూరితంగానే ఈ అరెస్ట్ అనేది కొనసాగుతుందని చెప్పేసి ఒకవైపు వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కవిత సంబంధించినటువంటి న్యాయవాదులు ఏం మాట్లాడుతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం జరిగినటువంటి ఈ సోదాల సమయంలో మాత్రం కేవలం ఈడీ అధికారులు మాత్రమే ఈ యొక్క సోదాలు జరుపుతున్నారు. ఐటీ అధికారులు ఎవరు కూడా రాలేదు. కేవలం ఈడీ అధికారులు అంటే 10 మంది బృందం 10 మంది టీం ఉన్నప్పటికీ అందులో 2 మహిళా అధికారులు కూడా వచ్చినట్టు కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కవితని ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లాలంటే మాత్రం ఈ కవిత నివాసం నుంచి బేగంపేట వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారా, లేకపోతే ఇక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళి శంషాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఇంకా అఫీషియల్గా అధికారులు మాత్రం ఇంకా ఏమీ చెప్పలేదు. ఒకవేళ కవిత ఇంటి నుంచి బయటికి వస్తే అక్కడ బయట కార్యకర్తలు ఉన్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. గతంలో చూసాము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు కేంద్ర బలగాల సాయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా అదనపు ఫోర్స్ కూడా కవిత నివాసం దగ్గరికి పిలిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి కవిత నివాసం వద్ద మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అనేది మాత్రం కొనసాగుతుంది. నవీన్, అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది దేశమంతటా అని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఈ టైంలో ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడాలి, దీనికి కారణాలు ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సోదాలు కూడా ఈడీ చేపట్టినటువంటి సోదాలు కూడా ముగిసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది ఎన్నికల టైం. అంటే ఇప్పుడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు షెడ్యూల్ రేపు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎక్కువగా క్యాచ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత దెబ్బ పడినప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోలుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్యాచ్ చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ వీరు ఈ యొక్క ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే కవిత నివాసంలో ఈ ఈడీ అధికారులు తనిఖీలు సోదాలు చేస్తున్నటువంటి సమయంలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీరు 4 కూడా ఈ అంశాలపైన చర్చించారు. ఆల్రెడీ కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా కేసీఆర్ నివాసం నందినగర్కి వచ్చి వారికి సంబంధించినటువంటి కేసీఆర్ నుంచి కూడా సలహాలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ఒకవేళ అరెస్ట్ అవుతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి
కోర్టులో ఎట్లా వెళ్ళాలనే అంశాలపై కూడా వారు కేసీఆర్ తరఫున కూడా మాట్లాడి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ పూర్తయిన తర్వాత హరీష్ రావుతో పాటు కేటీఆర్ స్వయంగా కవిత నివాసం వద్ద కూడా చేరుకోవడం జరిగింది. చూడాల్సి ఉందంటే ఏ విధంగా ఈడీ అధికారులు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయన్నది చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా స్పందించారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఒకవేళ నిజాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది తప్పదని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి అనేక సందర్భాల్లో ఇప్పుడిప్పుడే పొలిటికల్ హీట్ అనేది పెరిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చూడాల్సి ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతుందో, ఏ విధంగా ఉండబోతుందో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నవీన్, అయితే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సోదాలు ముగిసిన తర్వాతే అరెస్ట్ అనే వార్త అయితే బయట చక్కర్లు కొడుతోంది. అంటే ఆ సోదాల్లో తనిఖీల్లో ఏమన్నా కీలకమైన పత్రాలు ఏమైనా అధికారులకు లభ్యమయ్యాయి అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. అంటే 2 ఫోన్లు సీజ్తో పాటు కవితకు సంబంధించినటువంటి సొంతం 2 ఫోన్లు సీజ్తో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఫోన్లు కూడా అధికారులు సీజ్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ దానికి సంబంధించినటువంటి అఫీషియల్గా రావాల్సి ఉంది. అంటే కవిత 2 ఫోన్లు సీజ్ అనేది మాత్రం అది కన్ఫర్మేషన్, కానీ సిబ్బంది సంబంధించినటువంటి ఫోన్లపై ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఇంకా వార్తలు అయితే వస్తున్నాయి. సిబ్బంది సంబంధించిన ఫోన్ కూడా సీజ్ చేశారు. ఎందుకంటే వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ ఎవరికి కాల్స్ చేస్తున్నారు అనే అంశాలపై కూడా వారు ఆ సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత సంబంధించినటువంటి ఈ యొక్క విషయం చూసుకుంటే మాత్రం చాలా చర్చనీయాంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఏదో ఇబ్బందులు పడినప్పుడు కూడా వారు ఖచ్చితంగా ముందుకు పైకి లేవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకవైపు ఈ యొక్క సోదాలు కూడా ముగిసినాయి. ఈ సోదాలు ముగిసిన తర్వాత ఇందాక చెప్పినట్టు వారు అంటే ఇక్కడి నుంచి ట్రావెలింగ్ సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా అంటే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు భద్రత అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ కవిత అరెస్ట్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రోడ్లపై కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. ఆల్రెడీ కొన్ని జిల్లాలలో ఆందోళన స్టార్ట్ చేశారు. మోడీ దిష్టిబొమ్మతో పాటు బీజేపీ ప్రభుత్వం దిష్టిబొమ్మ తగలబెడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. కాబట్టి ఈ వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ అంటే ఒకవైపు ప్రధాని మోడీ ఏదైతే ఈ రోడ్ షో కొనసాగుతుందో ఆ రోడ్ షో కాకుండా మరో మార్గంలో అంటే వీలైతే ఇటు శంషాబాద్ సంబంధించి ఆ మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులు ఆలోచిస్తున్న కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆందోళన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ అధికారులు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే సెంట్రల్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి టీం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, ఆల్రెడీ కవిత నివాసం దగ్గర కూడా వారు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులని బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. రైట్ నవీన్, అయితే మనం ఇప్పుడు కవిత ఇంటి ముందు అయితే ఏ విధంగా ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలని మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడే మన విజువల్స్లో కూడా చూస్తున్నాము, హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆందోళనల మధ్య ఇటు సిఆర్పిఎఫ్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, కవితని ఏ విధంగా బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎస్, ఖచ్చితంగా. అంటే ఈ ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక టాస్క్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ అధికారులు